హాయ్, నా పేరు యశ్వంత్. టైం చూడాలనుకునే ప్రతివాడు వాచ్ చూసినట్టు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనుకునే ప్రతివాడు ఫేస్బుక్కే చూస్తాడు. కానీ దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడానికి ఒక సెకండ్ సార్, దాన్ని లవ్ చేయడానికి ఒక యుగం కూడా సరిపోదు. కానీ అలాగే నేను అమ్మాయిని చూసే టైంలో నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. షుగర్ ఉన్నాడు, షుగర్ తక్కువ వేసుకోవాలన్నట్టు అదేంటో ఒక అమ్మాయి దొరకగానే ఇంకో అమ్మాయి వైపే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ వైపు కూడా చూడనివారు ఈ అమ్మాయిని. దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారు లాగా డాబా ఎక్కి చంద్రుణ్ణి, ఆ చంద్రుని చూస్తూ మందుని తాకపోయినా నాది ఒక ప్రేమ కథేనండి. అది ఈ విజయవాడలో మొదలయ్యి భీమవరం దాకా వెళ్ళింది. అది ఎలా వెళ్ళిందో మీరే చూడండి. I hate you. I hate you. I hate your character. I hate your attitude. I hate you. ఈ లవ్వులు, ఈ ఆత్మహత్య మనకు సెట్ అవ్వరా నాయన. ఛీ, ఏంటి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. అమ్మాయి రిక్వెస్ట్. సినిమాలో లేని సంపూర్ణేష్ బాబుకి త్రివిక్రమ్ డైరెక్షన్లో షూటింగ్ స్టార్ట్ అయినట్టు నా ప్రేమ కథ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళింది. కృష్ణానదికి, గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు నా లవ్ స్టోరీలో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదే నా లవర్కి పెళ్లి చూపులని మెసేజ్ రావటం. ఈ విషయం చెప్దామని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడేమన్నాడంటే,
ఏంట్రా కాలేజ్కి వెళ్ళదా? నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? నా లవర్కి పెళ్లి చూపులు చూస్తున్నారా. ఎవర్రా? అదేరా బావా, నా ఫేస్బుక్ ఫ్రెండ్ స్వాతి. స్వాతినా? ఏంట్రా బా, నా లవర్కి పెళ్లి చూపులంటే నవ్వుతున్నావు? స్వాతిని చూసివా? చూడలేదు. స్వాతితో మాట్లాడవా? మాట్లాడలేదు. మరి అది ప్రేమ ఎలా ఇద్దరా? అయినా ఫేస్బుక్లో అమ్మాయిలు నమ్మకూడదురా, అన్నీ ఫేక్. స్వాతిని చూడకపోయినా, స్వాతితో మాట్లాడకపోయినా, స్వాతి మీద ఉన్న నాకు స్వచ్ఛమైన ప్రేమరా. ఒకసారి లేరా రే. ఇప్పుడు మామూలుగా బయట ప్రేమించే అమ్మాయిలనే మనం సరిగ్గా నమ్మం. అలాంటిది ఎబ్బీలో ప్రేమించే అమ్మాయిని ఎలా నమ్మేవరా? చెప్పించాలి వెళ్ళరా. నా స్వాతి కోసం ఎంత దూరమే వెళ్తాను. ఒకటికే డబ్బులున్నప్పుడు 1/2 ఎలా తాగుతామో, బాధలు వచ్చిన ప్రతిసారి స్నేహంలో బాధలు 1/2 అవ్వని నాకు అప్పుడు తెలిసింది. నా స్వాతి కోసం నేను ఒక్కనే వెళ్ళి నా ప్రేమ అబద్ధం అన్న వాళ్ళందరి కళ్ళు తెరిపిస్తాను. కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ మర్చిపోలేం, కొన్ని అనుభూతులను ఎప్పుడూ పంచుకోలేం, కొన్ని ప్రయాణాలను ఎప్పుడూ ఆపలేం. అందుకే ఎవరు వచ్చినా రాకపోయినా నా స్వాతి కోసం నేను ఒక్కనే వెళ్ళి నా ప్రేమ నిజమని నిరూపించడానికి రేపు పొద్దునే నేను బయలుదేరుతున్నాను. రే వెంకీ, నేను రేపు కొంచెం బయటికి వెళ్ళాలి. కొంచెం పొద్దున్న 6 లేపు. సర్లే పడుకో. From Delhi Rajhara to Raipur is arriving shortly on platform number 6. दुर्ग रेलवे स्टेशन आपका स्वागत करता है. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 7886 दिल्ली राजहरा से चलकर रायपुर जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म नंबर 6 पर आ रही है. धन्यवाद. 16 from Delhi Rajhara to Raipur is arriving shortly on platform number 6. दुर्ग रेलवे स्टेशन आपका स्वागत करता है. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या నిన్ను చూసినాకనే నా ఊహకెన్ను రెక్కలొచ్చనే, నీ నవ్వు చూసినాకనే నా మనసు ఎగిసి నింగిలోన నాట్యమాడనే నాట్యమాడనే నాట్యమాడనే. నీ కళ్ళు చూసినాకే కలువ పువ్వు మూతి ముడుచుకున్నదే, నీ సొగసు చూసినాకే మధురమైన ప్రేమ నాలో పుట్టుకొచ్చనే పుట్టుకొచ్చనే పుట్టుకొచ్చనే. మయూరి కూడా నాట్య మొదలు నడక నేర్చనే, నీ హంస నడక చూసినాకనే వయారి సత్యభామ మోది తిప్పుకున్నది, నీ వంపు చుంపు చూసినాకనే సప్తస్వరాలు పలికి వీణ స్వరము మర్చని, నీ చిలుక పలుకు విన్న వెంటనే గులాబీ పువ్వు రేగు కూడా గొల్లుకున్నది,
నిలేత పెదవి చూసినాకనే నిన్ను చూసినాకనే నవ్వుకొక్కరింపముచ్చని నువ్వు చేరినాకనే చిరునవ్వు ఇంక నన్ను వదిలిపోను అన్నదే పోను అన్నదే పోను అన్నదే నీ కళ్ళు చూసినాకే కలువ పువ్వు మూతి ముడుచుకున్నదే నీ సొగసు చూసినాకే మధురమైన ప్రేమ నాలో పుట్టుకొచ్చనే 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 మయూరి కూడా నాట్య మొదలి నడక నేర్చనే నీ హంస నడక చూసినాకనే ఇల్లెగ్గే హే ఏయ్ లేరా రే ఏంట్రా? పొద్దున్న లేపమంతివి గారా ఇల్లే నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం ఉన్నది, నీకోసమే నీకోసమే ఈ క్షణం నువ్వే ఎదురైతే అదంతా నిజమే అయిపోతే నేను గుండాగిపోతానులే. तू ही है मेरे दिल में तू ही है, तू ही है मेरे दिल में तू ही है. నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే నా మనసంతా నువ్వేలే. నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే. తెలియని మైకంలా నువ్వే కమ్మేస్తున్నావే, ఓ చెలియా సాబరియా నన్ను రక్షించవా. ఎదురుగా ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే, కనబడవా చలి కరుణించవా. తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా, తీరా తెలుసుకున్నాక నువ్వే లేవుగా. ముంచేసావని ప్రేమలో तू ही है मेरे दिल में तू ही है, तू ही है मेरे दिल में तू ही है. నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే నా మనసంతా నువ్వేలే. ఒకటే మనసుంది ఎవరికి ఇవ్వద్దనుకుంటూ
దాచేసా చలి ఇన్నాళ్ళుగా. ప్రేమంటే ఏంటో అర్థం నేడే తెలిసింది, అప్పుడెప్పుడో తెలుసుంటే బాగుండేదిగా. నువ్వు లేక క్షణమైనా ఏమి తోచదే, ఇది ప్రేమ అంటారా ఏమో తెలియదే. నువ్వు లేని మనసెందుకే, తూ హీ హై मेरे दिल में तू ही है, तू ही है, तू ही है, मेरे दिल में तू ही है. అబ్బో సేమ్ ఇల్లు, పూలు ఒకటే తక్కువ. ఎవరు కావాలి? స్వాతి ఉందా? ఆదివారం ఏనాడు ఉంది, ఇమ్మంటారా? అయ్యో స్వాతిని పిలవండి. ఇంతకీ మీరెవరు? నా పేరు యశ్వంత్, నేను స్వాతి ఫేస్బుక్ ఫ్రెండ్. హో నువ్వేనా భయ్యా? కొంచెం ఆ గార్డెన్లో కూర్చో, ఇప్పుడే వస్తా. భయ్యా టీయా కాఫీయా? టీ. స్వాతి ఏది బాస్? బాస్ ఇప్పుడు నీకు విషయం చెప్తా, ఫీల్ అవ్వగా? చెప్పు బాస్. ఒక నిమిషం బాస్, ఒక నిమిషం. ఇందాక టీ ఏదో తీసుకొస్తానన్నావు, టీ ఏది బాస్? ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే అన్నీ వచ్చేస్తాయి. నీతో చాట్ చేసిన స్వాతి ఎవరో కాదు బాస్, నేనే. ఎందుకు బాస్ ఏడుస్తున్నావు? మరి ఏడుపు రాదా? నాదేముంది బాస్, అందరూ క్రియేట్ చేసినట్టే నేను ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశా. అందరు అబ్బాయిలకి రిక్వెస్ట్ పెట్టాను, ఎవరో రిప్లై ఇవ్వాలా, నువ్వు రిప్లై ఇచ్చావు, నాదేముంది. బాస్ ఏంటి? ఫేస్బుక్లో ఫేక్ అమ్మాయిని కాదు బాస్, ఫేస్ చూసి ప్రేమించే అమ్మాయిని ప్రేమించండి. పదా బాస్, టీఎన్టీ మా ఊరు ప్రేమలో రుచి చూపిస్తా. వాస్తు చూసి ఇల్లు కట్టాలి, అమ్మాయిని చూసే ప్రేమించని ఎవడు చెప్పాడు కానీ అది నిజమండి బాబు. దిస్ ఈజ్ యశ్వంత్, దిస్ ఈజ్ మై భీమవరం స్టోరీ.